తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోయింది. ఎన్నికల హడావుడి కూడా ముగిసిపోయింది. ప్రస్తుతం గవర్నమెంట్ ముందున్న సవాళ్లు ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మీకు అందరికీ తెలుసు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళ ఇండ్లకు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు 700 రూపాయల వరకు కరెంటు బిల్లు ఇంటికి కట్టాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళ ఇండ్లకు కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ఆల్రెడీ మేము ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ యొక్క 15th ఆగస్టు లోపలనే 2 లక్షల రూపాయల వరకు రైతన్నలు ఏదైతే అప్పు చేసినారో వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేస్తామనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. రామ్మోహన్ గారు, ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా, మరి అప్పట్లోగా అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయని అనుకుంటున్నారా, లేక ఏదైనా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో అండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఆల్రెడీ సంప్రదింపులు పూర్తిగా వస్తున్నాయి. తప్పకుండా 15th ఆగస్ట్ లోపల రైతన్నలందరికీ కూడా 2 లక్షల రూపాయల మాఫీ. దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు మన రాష్ట్రం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా దీర్ఘకాలిక రుణాలకు మరియు స్వల్పకాలిక రుణాలకు రెండుని కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా రుణమాఫీ ఖచ్చితంగా చేయడానికి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా చురుగ్గా జరుగుతుంది. అయితే మొత్తం 6 గ్యారంటీల్లో ప్రస్తుతం అయితే కొన్ని అమలవుతున్నాయి. మరి మిగిలిన గ్యారంటీల అమలు ఎప్పుడు అంటే? ముఖ్యంగా కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చాలామందికి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు చిన్న చిన్న పనులు గ్రామంలో ఒక మంచి పేరు రావాలని అప్పులు చేసి సర్పంచులుగా గెలిచి ప్రజాప్రతినిధులుగా గెలిచి వాళ్ళ గ్రామంలో అప్పులు చేసి పనులు చేస్తే కూడా ఈ ప్రభుత్వం పేమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు కూడా దగ్గర 38,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇలాంటి పరిస్థితుల లోపల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎంత తొందరగా ఈ హామీలు పరిష్కారం చేయాలన్నది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మేమంతా దరఖాస్తులు తీసుకున్నాం. ఆ దరఖాస్తులు కూడా అన్నిటి కూడా క్రోడీకరించి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. దశల వారీగా తప్పకుండా అన్ని పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుంది.